నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమా కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మహిళా నటీమణులపై లైంగిక వేధింపులు, ఆన్ లొకేషన్ వారి సౌకర్యాల గురించి ఈ నివేదిక చాలా విషయాలను బయటపెట్టిన కొన్ని గంటల్లోనే చాలా మంది నటీమణులు తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంతకు ముందే ప్రముఖ ఫిల్మ్ మేకర్ రంజిత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన నటి శ్రీలేఖ మిత్ర పోలీస్ కేసు పెట్టగా అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మలయాళ ప్రముఖ నటి రేవంత్ సంపత్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తనపై ప్రముఖ నటుడు నిర్మాత సిద్దికి లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ రేవతి సంపత్ తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు మరో నటి మిను మునీర్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపిస్తూ ప్రముఖ మలయాళ నటుల పేర్లను బయటపెట్టారు. ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. చర్చల పేరుతో పిలిచి తన తోటి నటులే తనను వేధింపులకు గురి చేశారని మీను వాపోయింది. ముఖేష్, మణియం పిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య అనే నలుగురు నటులు తనని సెట్స్లో శారీరకంగా వేధించారని ఆరోపించారు. నటీనటుల సంఘంలో మెంబర్షిప్ కోసం సంప్రదించగా అమ్మ మాజీ కార్యదర్శి ఇడవెల బాబు తన ప్లాట్కు పిలిచి శారీరకంగా వేధించాడని మిను మునీర్ ఆరోపించింది. ప్రస్తుత కేరళ అధికారిక పార్టీ ఎమ్మెల్యే నటుడు ముఖేష్ కూడా తనను కమిట్మెంట్ పేరుతో వేధించాడని, దానికి నిరాకరించినందుకు అమ్మాలో సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకున్నారని మిను మునీర్ ఆరోపించడం సంచలనమైంది. కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత రంజిత్ పై నటి శ్రీలేఖ మిత్ర కొచ్చి సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిత్ర ఇటీవల రంజిత్ లైంగిక దుష్ప్రవర్తనపై తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. తదుపరి చర్యలు తీసుకోవాలి అంటూ సోమవారం నాడు రంజిత్ పై పోలీస్ కేసును నమోదు చేసింది. 2009లో రంజిత్ దర్శకత్వం వహించిన పలేరి మాణిక్యం చిత్రంలో తన పాత్ర గురించి చర్చల కోసం కొచ్చిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనను కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్కు పంపిన ఈమెయిల్లో మిత్ర వివరించింది. చర్చల సమయంలో రంజిత్ తన చేతిని పట్టుకొని లైంగిక ఉద్దేశంతో తన శరీరంలోని ఇతర భాగాలను తాకడానికి ప్రయత్నించాడని మిత్ర ఆరోపించింది. పాలేరి మాణిక్యం సినిమాలో నటించమని రంజిత్ నన్ను ఆహ్వానించారు. చర్చలో భాగంగా కొచ్చిలోని కాలూరు కడవంత్రాలో శ్రీరంజిత్ ఉంటున్న ప్లాట్కి నన్ను పిలిచారు. చర్చల సమయంలో అతడు నా చేతిని పట్టుకున్నాడు. తరువాత లైంగిక ఉద్దేశంతో అతడి చేతిని నా శరీరంలోని ఇతర భాగాలపై వేసేందుకు ప్రయత్నించాడు. అతడు పిలవడం వెనుక ఉద్దేశం సినిమా గురించి కాదని, లైంగిక ఉద్దేశంతో మాత్రమేనని గ్రహించి నేను ప్లాట్ నుంచి తప్పించుకొని నేను బస చేసిన హోటల్కి వెళ్ళవలసి వచ్చింది. నా చేదు అనుభవాన్ని మరుసటి రోజు స్క్రిప్ట్ రైటర్ శ్రీ జోషి జోసెఫ్కి వెల్లడించాను. నా తిరుగు ప్రయాణానికి ట్రావెలింగ్ టికెట్ ఇవ్వనందున శ్రీ జోషి జోసెఫ్ సహాయం కోరవలసి వచ్చింది అని తన ఫిర్యాదులో రాసింది. మిత్ర తాను కూడా కోల్కతా నుంచి వచ్చినందున స్థానిక న్యాయ ప్రక్రియ గురించి తెలియని కారణంగా మొదట చట్టపరమైన చర్య తీసుకోలేదని, అయితే ఇప్పుడు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన వ్యక్తిగా నేరం జరిగిన సమయంలో భారతీయ శిక్షా స్మృతిలో 354 అండ్ 354B సెక్షన్లను ఆకర్షించే నేరానికి శ్రీరంజిత్ను ప్రాసిక్యూట్ చేయడానికి నేను ఈ ఫిర్యాదు చేస్తున్నాను అని మిత్ర మెయిల్లో రాసింది. మిత్ర తన ఈమెయిల్ను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి రంజిత్ పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొచ్చి పోలీసులకు అభ్యర్థించింది. రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని కొందరు అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈమెయిల్ ఫిర్యాదు అర్హమైనది అని మిత్ర వ్యాఖ్యానించింది. గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాతపూర్వక ఫిర్యాదు తప్పనిసరి అని కేరళ రాష్ట్రంలోని ప్రజా కార్యకర్తలు తీసుకున్న ప్రజా వైఖరిని దృష్టిలో ఉంచుకొని మీ భూభాగంలో నేరం జరిగినందున నేను ఈ ఈమెయిల్ ద్వారా ఈ ఫిర్యాదు చేస్తున్నాను. నేరస్తుడిపై క్రిమినల్ చర్య తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శులు పట్టుబట్టినట్లు, దీన్ని ఫిర్యాదుగా పరిగణించి చట్టాన్ని అమలులోకి తీసుకురావచ్చు అని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ నివేదిక విడుదలైంది. 235 పేజీల పత్రంలో వేధింపులు, దోపిడీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయాలను కమిటీ బహిర్గతం చేసింది.